కాపు నాయకులు అని చెప్పి దగ్గరికి వచ్చి మేము చాలా నలిగిపోతున్నాం, పలకిలు మోసాం, అన్ని కులాలకి న్యాయం జరగాలి మీలాంటి వాళ్ళ దగ్గరికి అంటే వింటా ఉండేవాడిని. ఉదాహరణకి మన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారు, వాళ్ళు ఈ రోజున వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా, జనసేన పార్టీ మేము కలిసి ఉన్నామని. తోట త్రిమూర్తులు గారు నేను అడుగుతున్నాను, కోనసీమ నుంచి ఎప్పుడన్నా ఒక రోజున మీకు ఆ మాట నేను చెప్పాను ఎప్పుడన్నా? మీలాంటి వ్యక్తుల్ని కాంశీరామ్ గారు ఏమన్నారంటే చెంచాలంటారు. ఎందుకు చెంచాలంటే చెంచా స్పూను చెయ్యని ఇటు తిప్పుతాడు తిరుగుతాడు. ఇన్ని దశాబ్దాల తర్వాత పలికిలు మోసాం అలసిపోయాం. అరే కొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ, అన్ని కులాలని సమానంగా చూడగలిగే ఒక రాజకీయ వ్యవస్థ ఇంత ఆశయాలతో వస్తే నాలాంట్లోని ఎవరు దెబ్బ కొడతారు? సొంత కులం అని చెప్పి వాళ్ళు దెబ్బ కొడతారు, నన్ను బయట వాళ్ళు దెబ్బ కొడుతున్నారు. సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. మరి వీళ్ళు నేనేం చేయాలి? నేను ఎలాంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నది, ప్రచారాలు చేస్తున్నది ఇలాంటి మనుషులు. నేను రమ్మని చెప్పాను ఎవరన్నా మిమ్మల్ని? తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉండండి, మీరు ఏ పార్టీలో ఉన్నా భావజాలం ప్రకారం మనం వేరవుతాం. కానీ ఇష్టానికి మాట్లాడి ఇంకొక పెద్దలు ఎవరో మెట్ల సత్యనారాయణ గారంట తెలుగుదేశం పార్టీ తోటి లాలూచి పడ్డామంటే నా సంస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. దయచేసి మీ మాటలను ఉపసంహరించుకోండి. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. బానిసకి స్వేచ్ఛిస్తే సంఖ్యలు తెంపేసిన తర్వాత ఎక్కువ తిండి పెట్టే తినలేడంట, కదలేడండి. ఎందుకంటే ఇంకా అదే మానసికంగా నేను బందీని అనుకుంటుంటాడు. తోట త్రిమూర్తులు గారు కానీ మెట్ల సత్యనారాయణ గారి కొడుకు కానీ ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళకి వాళ్ళు వేసిన సంఖ్యలకు బందీలు. మీరు బందీలు అయితే బందీలు అవ్వండి. అరే కొత్త తరాలను లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు సిగ్గుండాలి, ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టారు మీరు? కోనసీమ పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడారు? పోరాడితే పోయేదే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప. ఇంకా కూర్చొని బానిస బతుకుదాం, పల్లకీలు మొత్తం మోయండి, మీరు వెళ్ళి మోయండి. కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు? మీ తరం మోసింది చాలు. పోయినసారి ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు, సామాజిక మార్పు కోసం వచ్చినప్పుడు ఆ రోజు చంపేశారు, సొంత వాళ్ళు చంపేశారు, బయట వాళ్ళు చంపలేదు. దాన్ని చిరంజీవి గారికి ఏమైనా డబ్బులు అవసరమా? మాకేమైనా డబ్బులు అవసరమా రాజకీయాలు? మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటారా బీఫామ్ టికెట్లు అమ్ముకోవడానికి 10 మంది చేత ఊడిగం చేయించి మళ్ళీ ఒకరికి టికెట్లు అమ్ముకునే దుర్గతి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు పట్టిందేమో కానీ అన్న చిరంజీవి గారికి మనకి జనసేనకి పట్టలేదు. గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట త్రిమూర్తులు గారు మీరు తాగండి, సంతోషం, ఎవడు కాదండి. ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకోండి తోట త్రిమూర్తులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతో ఫస్ట్ అది నేర్చుకోండి. మాట్లాడితే మా మనిషిని మీరు చెప్తే నేను రామచంద్రాపురం రాలేదా? ఏమనుకుంటున్నారు? మీరు చెప్తే అంటే మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? మర్యాద ఇచ్చారు, ఇప్పుడు మర్యాద నిలబెట్టుకోండి. ఇక్కడి నుంచి అయినా సరే ప్రతి తెలుగుదేశం నాయకులకి గుర్తుపెట్టుకోండి, మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుర్తండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి.